గిద్యోను, సౌలు, దావీదు ఈ నలుగురు వరుసగా ఎప్పటికప్పుడే జయం పొందుతూ ఉన్నారంట శత్రువుల మీద. యుద్ధములో జయం పొందుతూ ఉన్నారు. దేని బిడ్డలారా ఇది లోకములో క్రైస్తవులకు, లోకమునకు ఎప్పటికప్పుడే జరుగుచున్న యుద్ధమునకు పోలిక అన్నారు దైవజనులు. విన్నారండి? మోషే, గిద్యోను, సౌలు, దావీదు వీళ్ళు నలుగురు కూడా ఎప్పటికప్పుడే దేని బిడ్డలారా యుద్ధములో గెలుస్తూ ఉన్నారు. ఇది దైవజనులు దేనితో పోల్చారంటే ఈ లోకములో క్రైస్తవులకు, లోకమునకు ఎప్పటికప్పుడే జరుగుచున్న యుద్ధమునకు పోలిక. మీరు ప్రార్థన మానండి, అప్పుడు మీకు అపజయం కలుగుతుంది. మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనేది మానకూడదు జయం రావాలంటే. దీని బిడ్డ ఎప్పుడైతే మన ప్రార్థన మానేసామో అపజయము కలుగుతూ ఉన్నది మనకి. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, మనం యుద్ధంలో గెలాలంటే ఏం చేయాలి? వాక్యం అనే జలమును మనము స్వీకరించాలి. వాక్యం అనే దీని బిడ్డ జలమును మనము త్రాగినప్పుడు ఆ జలమే ఇక్కడ కత్తి అయినది అన్నారు దైవజనులు. ఏమైందంట? కత్తి అయిపోయిందంట దీని బిడ్డ. కాబట్టి ఆ జలము తాగినప్పుడు వీళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు ఇశ్రాయేల్ సైన్యం దగ్గర. ఆ జలము ఎప్పుడైతే మనలో ప్రవేశించినదో ప్రియ సహోదరులారా ఒక కత్తి వలె మారిపోయింది ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా. వారే ఆయుధాలు దేని బిడ్డలారా, వారే కత్తులు. ప్రియ సహోదరులారా బలము కలిగిన, శక్తి కలిగిన వారు ఈ జలము తాగిన వెంటనే కత్తిలా తయారైపోయారు వాళ్ళందరూ కూడా. మామూలు కత్తి కాదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక దీని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో దైవజనులు చెప్తా ఉన్నారు 6వ అధ్యాయంలో. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా దైవజనులు తెలియజేస్తా ఉన్నారు. 2 అంచులు గల వాడి అని ఖడ్గము. వాళ్ళ కత్తులుగా అయితే ఒకవైపు ఉంది పదును, దేవుడిచ్చిన కత్తికైతే 2 వైపులా, ముందు నుంచి వచ్చిన వాడికే మోపం, వెనక నుంచి వచ్చిన వాడికే మోపం, పక్క నుంచి వచ్చిన శత్రువుకే మోపం, ఈ పక్క నుంచి వచ్చిన శత్రువుకే మోపం. తెరిపిట్లరా ఈ కత్తి మామూలు కత్తి కాదు. బండలోంచి వచ్చిన జలమను త్రాగారు కనుక మిషన్ గన్నలా తయారైపోరండి వారందరూ కూడా. మిషన్ గన్నలాగా తెరిపిట్లరా గుండ్రంగా తిరిగి మొత్తం ప్రియ సహోదరులారా శత్రువులందరినీ సంహరించేస్తుంది ఆ మిషన్ గన్ అంటే. అలా తయారైపోయారు. ఎటు నుంచి వచ్చిన శత్రువుకి మోపము. అంత శక్తి ఇశ్రాయేలు సైన్యానికి దేవుడు ఇచ్చాడండి. ఏ జలము తాగగా? వాక్యం అనే జలము. బండలోని నీరు త్రాగినప్పుడు ప్రియ సహోదరులారా గమనించండి, మనం ఏ జలము తాగుతూ ఉన్నాం? మనం ఏ జలము తాగుతున్నాం? వాక్యం అనే జలము తాగుతామా దేవుని బిడ్డ? వాక్యం అనే జలమును తాగుతున్నామా మనము? వాక్యమైన జలమును తాగితే నీవు కూడా 2 అంచులు గల ఖడ్గము వలె శత్రువులను సంహరిస్తావు, సాతానుగాన్ని అణిసివేస్తావు. మనలో పదులు లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? కత్తి ఉందని చాకు, పదులు లేకపోతే ఏం చేస్తాం? ఒక కర్రను పెట్టి నూరతమో లేకపోతే గోణ పెట్టి నూరతమో ఏదో చేస్తాం. ఎందుకని? పదును వస్తుందని. దీని బిడ్డలారా ఇక్కడ ఒకేసారి దేవుడు వాళ్ళందరికీ పదును పెట్టేశాడు. ఈ జీవ జలములు తాగగా, ఆ బండలో నుంచి వచ్చిన జలము తాగగా వారు పదురు వలె మారిపోయి 2 అంచులు 2 వైపులా కూడా. దీని బిడ్డలు అయితే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకున్నాయండి. ఏమున్నాయని యుద్ధానికి వెళ్తారో దీని బిడ్డలారా దేవుడే వారితో యుద్ధం చేయించాడు, శత్రువులను సంహరించారు, శత్రువులు దీని బిడ్డలారా శత్రువుల మీద గెలిచారు. ప్రియ సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి, మనం చాలా మందిని టార్గెట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా అలా చేయకూడదు, నువ్వే ఓడిపోతావు. దీని బిడ్డలారా మనం ఎవరి మీద టార్గెట్ చేయకూడదు. దేవుని వాక్యాన్ని దైవజనులు చెప్పిన మాటలు మనం బోధించాలంతే, అంతవరకే. దీని బిడ్డలారా మనలో వాక్యం అనే జలం ఉండాలి, అంతేగాని లంకెలైన జలం ఉండకూడదు. ఏమండి? అది ముప్పు. అది తాగామనుకోండి దీని బిడ్డలారా మనకి ముప్పే. సాతానుగాడు మనలో ఉంటాడు. ఎప్పుడు కూడా ఎదుటివాడిని ప్రేమించాలి, ఎదుటివాడిని మనం ప్రేమించాలి. ఆహారం లేనంచోపు దేని బిడ్డలారా మనకి ఎదుటివాడు ప్రేమగా కనపడతాడు. మనకు కొద్ది కూడు కూడా కలిగాయి అనుకోండి చీపుగా కనపడతాడండి ఎదుటివాడు. ఏమండి దేని బిడ్డలారా? కాబట్టి గమనించుకోండి, అది సాతాను పని అని. దేని బిడ్డలు అందరిని కూడా ప్రేమించాలి.
అందరూ కూడా మంచిగా చెప్తున్నారు ఈ పాస్టర్ గారు, మంచిగా ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్నారా ఈ పాస్టర్ గారు అని చెప్పుకోవాలి. కానీ అయ్యి బాబోయ్ అలాంటి కుర్రోడా ఏమండి, అలాంటి కుర్రోడా ఎక్కడ చూడలేదు బాబా. కుర్రోడిని చాలా పొగరు ఎక్కువ ఆడికి. ఎందుకు ఆ మాటలు అనిపించుకుంటాం మనం ఏమండి? మనం ఎందుకు ఆ మాటలు? ఆడు పిచ్చోడాడు. ఇలాంటి మాటలు మనము సంఘముతో ఆ బయట వారితో అనిపించుకోవాల్సిన పని ఏంటి మనకి ఏమండి? ప్రియ సహోదరులు గమనించండి, నీకు శక్తి కావాలంటే ప్రభుని అడుగు, నీకు బలం కావాలంటే ప్రభుని అడుగు, నీకు ధనం కావాలంటే ప్రభుని అడుగు. అంతేగాని దేని బిడ్డలారా లంకిలు మాటలు వినకుండా ప్రభు వైపు చూడాలి ఎవరైనాను. అందుకే ఇక్కడ దైవజనులు అంటా ఉన్నారు ఏమని, ఇశ్రాయేలుకి అంత శక్తి ఎక్కడొచ్చింది? బండలోని నీరు త్రాగారా. బండెవరో? మన కోసం రక్తము కార్చిన క్రీస్తు, మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు. ఆ బండలో నుంచి వచ్చింది రక్తము నీరు. దేని బిడ్డలారా ఆ రక్తము ఆయన శరీరం నుంచి కారిందండి. రక్తము నీరు కారేయండి దేని బిడ్డలారా. కాబట్టి ఆయన ఆ రక్తాన్ని త్రాగారు, ఆయన ఇచ్చిన జీవ జలాన్ని తాగారు. అందుకేనండి శక్తి వచ్చేసిందండి. ఇంత జనాన్ని సంహరించేశారు, ఎక్కడికి వెళ్ళినా జయించారండి ఇశ్రాయేల్ సైన్యము. అలా ఉన్నావా దీని బిడ్డ? అలా ఉన్నావా? అలా నడుచుకోవాలి మనం, ఆ మార్గంలో వెళ్ళాలి. కానీ ప్రియ సహోదరులారా ఒకరిని మనం టార్గెట్ చేయకూడదు. ఒకరిని మనం దేని బిడ్డలారా టార్గెట్ చేసి దేని నలుగురిని పోగేసుకుని సాక్ష్యాలకు తీసుకెళ్ళామా, వాళ్ళ బ్రతుకులు పాడైపోతే నీ బ్రతుకు పాడైపోద్ది. ఒక అమాయకుడి మీదకి సాక్ష్యాలకు తీసుకెళ్లి కాళ్ళు ఏళ్ళు పడిపోతున్నారా, వాళ్ళ జీవితాలు బాగోవు, మీ జీవితాలు కూడా బాగోవు. పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఆపేశారా, అభిషేకం ఆపేశారా, దొంగ సాక్ష్యాలు చెప్పి అభిషేకం ఆపేసి కాళ్ళ మీద పడిపోయి దేని బిడ్డలారా పరిశుద్ధాత్మ తండ్రి గారిని దూషించిన వారికి పాప క్షమాపణ లేదు. ఎవరైతే సాక్ష్యాలకు వెళ్ళారో దేని బిడ్డలారా వారికి పరలోక రాజ్యం లేదు. తప్పు ఒప్పుకునే వరకు కూడా దేవుని దగ్గర తప్పు ఒప్పుకొని మిమ్మల్ని క్షమించండి అని ప్రభు దగ్గర కన్నీరు కాస్తేనే గాని దేని బిడ్డలారా పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ తండ్రి గారి అభిషేకం ఆపిన నీవు మార్పు చెందు. నీకేమీ తెలీదు, మోకాళ్ళు సరిగా ఏత్తమే తెలీదు, నేర్చుకో. మోకాలు సరిగా వేస్తూ నేర్చుకుని మనము ప్రభు వైపు చూడాలి. అప్పుడే మన జీవితం మారుతా ఉంది. దేవుని మహిమ కలుగును కాక. కాబట్టి ప్రియ సహోదరులారా ఇక్కడ దైవజనులు అంటా ఉన్నారు ఏమని, మీరు ప్రార్థన చేయండి అప్పుడు మీకు జయము. ఇశ్రాయేలు కొరకు మోషే ముగ్గురు ప్రార్థించారు. చూసారా అవండి? ఎవరా ముగ్గురు చెప్పండి నాకు. ఆ ముగ్గురు ఎవరో చెప్పండి. అయ్యి బాబోయ్ రోజు చెప్తున్నాను కదండి. ఆ ముగ్గురు ఎవరంటే మోషే గారు, అహరోను గారు, హూరు. వీళ్ళ ముగ్గురు కూడా చేసిన ప్రార్థనలు బట్టి ఇశ్రాయేలీలో గెలిచారు. మన తల్లిదండ్రులు కూడా మనకేం చేయాలా? దీని బిడ్డ ప్రార్థన చేయాలి. నా బిడ్డను మంచి మార్గంలో నడిపించని ప్రార్థన చేయాలా? మా తల్లిదండ్రులు ముందే రెచ్చగొట్టుకుంటా వస్తుంటే నువ్వు ప్రార్థన ఏం చేస్తావు ఏమండి? మన తల్లి ఏం చెప్పాలా? అది పద్ధతి కాదు నాయన, అది పద్ధతి కాదు. మనకు తెలుసు కదా సిస్టమ్ అంతాను ఏమండి, సిస్టమ్ అంతా మనకు తెలుసు కదా. ఏంటని ఆలోచించుకో, ఉద్రేకం తగ్గించుకో, ఆ ముక్కోపం తగ్గించుకో, ఉద్రేకం తగ్గించుకో నాయన. ఒకసారి ప్రార్థన చేసుకో, నీకు అన్ని తెలుస్తాయి. కాళ్ళు ఎరగొట్టేసుకుని తింగరడు పోటీ అలా రోడ్డు అని పోకో ఏమండి. ఇది కాదు నాయన, తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి ఏమండి, అంతే కదా. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకపోతే నీ కర్మ. అందుకే ఇక్కడ దీని బిడ్డలారా కొండ మీద ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు? ముగ్గురు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవరు? మోషే గారు. నా నోట్లోంచి రాకుండా మీరు నేర్చుకోవాలండి. నేను ఇలాగా చెప్పుకుంటా కూర్చుంటే మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకా మోషే గారు, అహరోను గారు, హూరు గారు, వీళ్ళ ముగ్గురు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు చెప్పండి? ఎప్పుడు ఎవరి కోసం చేస్తున్నారు వారు? ఇశ్రాయేలీల సైన్యం కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకని? గెలాలనా ఓడిపోవాలనా? ఏమంటే గెలాలని ఓడిపోవాలనా? కొంతమందికి ఉంటుందండి, ఇది గెలకూడదు. మనతోటే వస్తారు, మన లైన్లోనే ఉంటారు. ఏమంటే ఇది ఎదగకూడదు.
ఏమండి వీడు ఎదగకూడదు, వీడు ఎదిగితే మనకి వీడు మనతోడే తిరుగుతారు. వీడి పైలోకి వెళ్ళిపోతున్నాడు వీడు. ఏమండి మన కూడతా తిరిగి మనకి వాసాలు లెక్కెడతా ఉంటారు, చాలా మంది ఉంటారు అలాంటి వారు. దేని పిల్లరా ఇక్కడ అయితే వాళ్ళు అలా లేరండి. ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు కష్టపడి, చేతులు బరువెక్కిపోయినా, వీరిద్దరు చెరువు వైపు చేతులు పట్టుకున్నా, వీళ్ళకి ఎంత కష్టం, పట్టుకున్న వాళ్ళకి ఆ చేతులు ఎత్తిన ఆయనకి ఎంత కష్టం అండి. అండి ఎంత కష్టము, ఎంత బరువు, ఎంత కష్టపడి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని ఇశ్రాయేలు సైన్యం గెలవాలి. మనమైతేనో మనే పోస్తారు 10 మంది, వీడికి వెళ్ళకూడదని మనసులో ఉంటుందండి. ఎప్పుడు అలాగ ఉండకూడదండి. మనతో వచ్చిన వాడిని కూడా దేని బిడ్డలారా గెలకూడదని మనసులో ఎప్పుడు అనుకోకూడదు. అలాగ అనుకోలేనని అనుకుంటూ ఉంటారని చాలా మంది. ఏమండి దేని బిడ్డలారా అనుకున్నవాళ్ళు మామూలుగా ఉంటారు, కుయ్యెత్తులుగా నేర్చిన వాళ్ళు బాగానే దగ్గరికి హక్కుని చేర్చుకుంటారు. మన ప్రేమగా చూసిన వాళ్ళు ఏమంటారు, దేని బిడ్డలా కుయ్యెత్తులుగా నడుతున్నారు అంటారు మనల్ని. ఏమండి ప్రేమగా చూసి కుయ్యెత్తులుగా మనం ఎంత కుయ్యెత్తులు నడుస్తాం, మనకు అందులో ఏమొచ్చి. ఏమండి ఎవరైనా మనకు ఆనందంగా ఉండాలా, చక్కగా బ్రతకాలని మనం కోరుకుంటాం, కానీ ఒకటి పాడైపోవాలని మనం కోరుకుంటామా? బైబిల్ గ్రంథం మనకు అదే చెప్పిందా? ఏమండి బైబిల్ గ్రంథం పాడైపోవాలా ఎదుటోడని చెప్పిందా? నీ ఎదుటి వాడిని ప్రేమించు, ఏమండి నిన్ను వల్లి పొరుగు వాడిని ప్రేమించు, ఏమండి కదా బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు అదేగా తెలియజేస్తుంది. నిన్ను వలే నీ నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావు నీ బిడ్డలని, నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలనే వాక్యము పరిశుద్ధ గ్రంథం మనకు తెలియదు. మనం ఎవరి మీద కూడా అన్యాయంగా గాని అక్రమంగా గాని దేని బిడ్డలారా ద్వేషంగా గాని సులకనగా గాని ఎప్పుడు లేదు. దైవజనులను బయట చెప్తావు నన్ను చూస్తూ, దైవజనులు తండ్రిగా దేవదాస బయట చెప్తాను, ఎవరిని కూడా మనం ద్వేషించకూడదండి. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారు, వీరు ముగ్గురు కూడా ప్రార్థన చేస్తామన్నారు. అప్పుడు జయము కలిగింది. ప్రార్థన మానాగా వారికి అపజయము. చూసారా, ప్రార్థన మానేశారు, అపజయం చేతులు ఎత్తలేక ఇంకా ఆపలేక ఏం చేశారు, కిందకి దింపేశారు. అపజయం కలిగింది, అమలేకులు గెలిచారు, శత్రువులకు జయము కలిగాను. వారు యుద్ధమునకు ముందు నీరు త్రాగిరి గనుక బలం వచ్చింది. వారు యుద్ధమునకు ముందు నీరు త్రాగారు కనుక బలం వచ్చింది. ప్రార్థన చేయకముందు వాక్యము అను జీవ జలము. కాబట్టి ప్రార్థన మనము చేయకముందు వాక్యమనో జీవ జలము బాగా త్రాగండి అన్నారు దైవజనులు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయకముందు వాక్యం చదువుకోవాలి, బైబిల్ చదవాలండి. బైబిల్ చదవాలి, సమృద్ధిగా చదవాలన్నారు అయ్య గారు. జీవ జలము బాగా త్రాగండి, అప్పుడు మీకు జయము వచ్చును. దేవుని మహిమ కలుగును గాక. చూసారండి, యుద్ధముకు వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీయులు ఏం తాగారు? ఇశ్రాయేలీయులు చెప్పండి, ఇప్పుడు చెప్తారు రాజారావు గారు. చూడండి, ఇశ్రాయేలీయులు ఏం తాగారు? డ్రింక్ తాగారా అండ్ ఫాంటా తాగారా, థమ్సప్ తాగారా, ఏం తాగారు? చెప్పరేటి జలం తాగారండి. బండలోంచి వచ్చింది మంచి